యాదగిరిగుట్ట శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయ తూర్పు రాజగోపురం ముందు సాయంత్రం 5:30 దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ సత్యనారాయణ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఇటు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు గారు, కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త శ్రీ భాస్కరాయని నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. భరింపలేని రీతిగా ఉండేది వేసవి తాపముతో పాటుగా వడగాలులతో కూడిన శిలా వర్షపాత యోగం ఉంది. ఇక గ్రీష్మ ఋతువుతో కూడిన జ్యేష్ఠ ఆషాఢమాసములలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా సస్యానుకూల వర్షపాత సూచనలు కూడా ఉన్నాయి. ఇక వర్ష ఋతువు అయిన శ్రావణ భాద్రపద మాసములలో మేఘాడుంగనంతో కూడినటువంటి చక్కని వర్షపాత యోగం వలన జలాశయములన్నీ నిండి నదీ నదములు పరిపూర్ణముగా ప్రవహిస్తాయి. ఇక శరదృతు అయినటువంటి ఆశ్వయుజ కార్తీక మాసాలలో అచ్చటచ్చట తుఫాను వర్షములు, రోగ భయములు సంభవించుటయేగాక ఆహార ధాన్యాదుల ధరలు కూడా పెరిగే సూచనలున్నాయి. ఇక హేమంత ఋతువైన మార్గశీర్ష పుష్యమాసములలో శీతకాల ప్రభావం వలన భూకంపాది ఉపద్రవములు కలిగే పరిస్థితి ఏర్పడి వివిధ ఖనిజ నిక్షేపాదుల ధరలలో అనిశ్చితి కూడా ఏర్పడుతుంది. శిశిర ఋతువైన మాఘ ఫాల్గుణ మాసములలో సకల ధాన్యాదులకు రస నీరస వస్తు సముదాయమునకు ధరల పెరుగుదల తరచుగా ఏర్పడినప్పటికీ జనజీవన శైలికి ఎలాంటి అవరోధం కలగనేరదు. ఇక గ్రహనాయక 14 వాళ్ళు ఆదాయం, 2 వాళ్ళు వ్యయం. కర్కటక రాశి వారికి 8 వాళ్ళు ఆదాయం, 2 వాళ్ళు వ్యయం. సింహరాశి వారికి 11 వాళ్ళు ఆదాయం, 11 వాళ్ళు వ్యయం. కన్యారాశి వారికి 14 వాళ్ళు ఆదాయం, 2 వాళ్ళు వ్యయం. తులారాశి వారికి 11 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. చెప్తా. వృశ్చిక రాశి వారికి 2 వాళ్ళు ఆదాయం, 14 వాళ్ళు వ్యయం. ధనువు రాశి వారికి 5 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. మకర రాశి, కుంభరాశి 2 రాశుల వారికి కూడా 8 వాళ్ళు ఆదాయం, 14 వాళ్ళు వ్యయం. ఇక మేరాశి వారికి 5 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. ప్రస్తుతం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి గారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. వారి తులారాశి. తులారాశి వారికి ఉన్నటువంటి విశేష ఫలితం ఏమిటంటే 11 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. అనగా 6 ఋతువులు, 6 రుచులతో ఉన్నటువంటి పచ్చడి మేళవింపు కూడా ఆదాయాన్ని సూచిస్తోంది. అనగా ఈ సంవత్సరము గతంలో చేయబడినటువంటి నిత్యానుష్ఠాన బలము, ప్రజలు ఎందరెందరో వారి వారి మొక్కులు తీర్చుకొని పరమాత్మని సేవించినటువంటి విశిష్టమైన నిష్ఠాబలం, పుణ్యబలం, ఇవన్నిటితో పాటుగా గత ఫిబ్రవరి 23 నాడు అనగా మాఘబహుళ దశమి నాడు స్వామివారు ఏకశిఖరవాసుడైన లక్ష్మీనరసింహస్వామి వారు స్వర్ణమయంగా ప్రజలందరికీ కరుణ విందు గావించినాడు. కాబట్టి అంతటి ఆ ఉజ్జన్మూర్తి సువర్ణ శోభితుడై ఉన్నటువంటి ఆ పరమాత్ముడు క్రమక్రమంగా క్రోధినామ సంవత్సరం నుంచి వెలువడి విశ్వావసనామ సంవత్సరంలో అడుగువేయడం వల్ల మరింత తన యొక్క తేజోబలాన్ని సమస్త ప్రజానీకానికి పంచడానికి సానుకూలత ఏర్పడింది. ఇక మరొక విషయం ఏమిటంటే శ్రీ ఆండాళమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారికి ఆమెది పుబ్బా నక్షత్రం అనగా సింహరాశి. ఆమె 11 వాళ్ళు సంపాదిస్తోంది, 11 వాళ్ళు ఖర్చు పెడుతోంది. ఆమె మిగిలించే అవకాశాలు తక్కువ ఉన్నాయి ఆమెలో. కనుక వారి బలము, లక్ష్మీ అమ్మవారి బలము, తన బలము తనలోనే లీనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిగా ప్రఖ్యాతిగాంచి యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా పరమాత్మ యొక్క నిండైనటువంటి కరుణ కిరణ ప్రసారం ద్వారా సభికులు, ప్రజలందరూ కూడా ఆనందానుభూతులతో వర్ధిల్లుతారని ఈ విశ్వావసనామ సంవత్సరం యొక్క సంపూర్ణ ఫలితాంశం.